హోలా ఫ్రెండ్స్, అప్పట్లో రిపబ్లిక్ డే వస్తుందంటేనే చాలా ఎగ్జైటెడ్ ఉంటుండే. ఫ్రాంక్లీ స్పీకింగ్, హాఫ్ డే స్కూల్స్ అనే అనుకోండి, అండ్ ఆల్సో మెనీ డ్రిల్ ప్రోగ్రామ్స్. ఎప్పుడెప్పుడు స్కూల్ పీరియడ్స్ జుమ్మా కొట్టి ప్రాక్టీస్కి వెళ్ళాలని ఉండేది. ఎర్లీ మార్నింగ్ 5కే స్టార్ట్ అయిపోతాయి ప్యాట్రోటిక్ సాంగ్స్. మతుజే సలాం, దేశ్ రంగీలా, వందే మాతరం సాంగ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఆ రోజంతా కంటిన్యూస్ లూప్లో ప్లే చేసేవాళ్ళు. మ్యాక్సిమం స్కూల్ 6కే స్టార్ట్ అయిపోయేది. ఆ రోజు యూనిఫామ్ వైట్ అండ్ వైట్ ఉండేది. నేషనల్ ఫ్లాగ్ బ్యాచ్ అయితే మస్ట్ అండి. రిచ్ కిడ్స్ ఏమో హ్యాండ్ రిస్ట్కి కూడా ట్రై కలర్ బ్యాండ్ వేసుకుని వచ్చేవాళ్ళు. కి నేషనల్ ఫ్లాగ్ స్టిక్ వేసుకుని స్కూల్కి వెళ్తుంటే అదొక డిఫరెంట్ వైబ్ తెచ్చేదండి. ఆ డే ప్రేయర్తో స్టార్ట్ అయ్యేది. వచ్చిన ప్రిన్సిపల్ అండ్ చీఫ్ గెస్ట్ ఫస్ట్ ఫ్లాగ్ హోయిస్ట్ చేసి నేషనల్ అంతం పాడేవాళ్ళు. నెక్స్ట్ స్టూడెంట్స్ ఏమో కల్చరల్ యాక్టివిటీస్ లైక్ సాంగ్స్ పాడేవాళ్ళు, డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అండ్ ఆల్సో డ్రామాస్ ఉండేవి. స్కూల్ మొత్తం నేషనల్ ఫ్లాగ్స్ ఇంకా రంగోలీతో డెకరేట్ చేసేవాళ్ళు. చాలా వరకు స్కూల్స్లో ఎన్సీసీ స్టూడెంట్స్ ఉండేవాళ్ళండి. లిటరలీ టుడే ఈజ్ దర్ మోస్ట్ ప్రైడ్ డే. వాళ్ళు పరేడ్స్ చేస్తున్న మూమెంట్స్ వర్ మార్వెలస్. మొత్తం బ్యాచ్ చాలా సింక్తో పరేడ్ చేస్తారు. అసలు 2 కళ్ళు సరిపోవండి. నెక్స్ట్లీ ప్రిన్సిపల్ అండ్ చీఫ్ గెస్ట్ స్పీచెస్ అండ్ ఆల్సో ఇంపార్టెన్స్ ఆఫ్ రిపబ్లిక్ డే చెప్పేవాళ్ళు. స్పీచ్ అయ్యాక హియర్ కమ్స్ ద మెయిన్ థింగ్, either good day biscuit packers and kurkure or good day packets and mixture packets ఇచ్చేవాళ్ళు. అసలు వీటి కోసం ఎంతలా వెయిట్ చేసేవాళ్ళము అండి. ఈ స్కూల్ ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయాక దగ్గరలో ఉండే స్టేడియంస్కి వెళ్ళే వాళ్ళం. అన్ని స్కూల్స్కి గర్ల్స్ కేటగిరీ పరేడ్స్, బాయ్స్ కేటగిరీ పరేడ్స్ అండ్ డ్రిల్ కాంపిటీషన్ ఉండేది. ఆ డ్రిల్స్ చేసేటప్పటికి చాలా స్టూడెంట్స్ కళ్ళు తిరిగి పడిపోయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయండి. ఇంకా మన డ్రిల్ పర్ఫార్మెన్స్ రాగానే మన స్టూడెంట్స్ అందరూ ఎంకరేజ్ చేస్తూ మన స్కూల్ నేమ్ షౌట్అవుట్ ఇస్తుంటే ఆ థ్రిల్లే వేరుండేదండి. ఇంకా పర్ఫార్మెన్స్ అయ్యాక ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి టీవీ ముందు కూర్చునే వాళ్ళం. మ్యాక్సిమం ఆ రోజు 100% ఖడ్గర్ మూవీయే వచ్చేదండి. ఇంకా ఆ రోజు కంట్రీ వైడ్ జరిగిన మొత్తం పరేడ్స్, ప్రోగ్రామ్స్, ఫ్లాగ్ హోయిస్టింగ్ చూస్తూ గడిపేసేవాళ్ళం. ఇలా జరిగేదండి రిపబ్లిక్ డేస్ మాకప్పట్లో. ఈసారి మీ రిపబ్లిక్ డే ఎలా జరిగిందో కమెంట్ చేయండి. అండ్ ఆల్సో మీకు మీ చిన్నప్పటి ఏమైనా యాక్టివిటీ గుర్తుకొస్తే ప్లీజ్ డూ కమెంట్. అండ్ ఆల్సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.